ఓ భార్య బాధితుడి కథ వినడానికి నవ్వు రావచ్చు, లేకపోతే చాలామందికి ఇది పెద్ద విషయం కాదులే అనొచ్చు. ఒక అమ్మాయికి జరిగితే ఏదైనా అన్యాయం జరిగితే కనుక మన దేశం స్పందించినంతగా ఒక అబ్బాయికి జరిగితే పెద్దగా స్పందించదు. ఎందుకంటే చట్టాలు కాకుండా ఎక్కువగా ఈ దేశంలో మహిళలే ఇలాంటి హింసలకి గురవుతుంటారు ఎక్కువ శాతం. దానివల్ల ఈ మహిళా సమాజం పైన సింపతి ఎక్కువ వర్కౌట్ అవుతుంది. పురుషులకి అలాంటివి జరిగితే సరే మగవాడే కదా, ఈడెన్ని తప్పులు చేశాడు అనేది మనం తీసేస్తుంటాం. కొన్నిసార్లు అది నరకమైనా సరే అది ఆ పడేవాడికి తెలుస్తుంది. అది ఎంత పెద్ద శిక్ష అయినా బయటవాడికి చిన్నదిగానే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి అతుల్ సుభాష్ అనే వ్యక్తి యొక్క కథ ఇది. 24 పేజీల సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఆ నోట్లో అనేక విషయాలైతే పొందుపరిచాడు. అంతేకాకుండా తన ఒంటిపై జస్టిస్ ఈజ్ డ్యూ అనేది కూడా, అంటే న్యాయం జరగాలి అని తన ఒంటిపైన కూడా అతికించుకున్నాడు ఒక పేపర్తో. అంటే ఎంత బాధపడి ఉంటాడు. తన భార్యకి తనకి 2 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. ఇప్పుడు వాళ్ళు విడాకులు కోరుతున్నారు. ఆ విడాకులు అంటే 2 లక్షల రూపాయలు నెలకి భరణం కింద అడుగుతుంది, లేదంటే 3 కోట్ల రూపాయలతో సెటిల్మెంట్ చేసుకోమంటుంది. ఇప్పుడు ఆమె తరపు న్యాయవాది దాదాపు 9 కేసులు అయితే పెట్టారు అతని పైన. గృహహింస, అలాగే అసహజ సెక్స్, అలాగే మరికొన్నిటిపైన అంటే హింసించడం, ఇలా అనేక రకాలుగా ఎగువ కోర్టులో అంటే హైకోర్టులో 3 కేసులు, దిగువ కోర్టులో 6 కేసులు పెట్టారు. ఇలాంటి కేసులకి బెయిల్ కూడా వచ్చే ప్రసక్తే ఉండదని ఆయనే చెప్తున్నాడు. చట్టాలు ఆ విధంగా ఉన్నాయి మహిళల కోసం. దీనివల్ల ఎంతోమంది పురుషులు నలిగిపోతున్నారు. దయచేసి డొనాల్డ్ ట్రంప్ అలాగే ఎలాన్ మస్క్ కూడా దీనిపై స్పందించి పురుషుల్ని కాపాడాలి, భారతదేశంలో ఉన్నటువంటి ఈ సెక్షన్లను తీయాలని కూడా కోరాడు అతను. అంటే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. గృహహింస చట్టాన్ని వీళ్ళు నిజంగా కొంతమంది మహిళలు అయితే వాళ్ళకు అనుగుణంగా వాడుకుంటున్నారు. ఇప్పుడు అంతేకాకుండా తన తండ్రి అంటే తనని అదనపు కట్నం అడిగాడని 10 లక్షల రూపాయలు అదనపు కట్నం అడిగాడని ఒక కేసు ఫైల్ అయింది. ఆ విషయం తెలియగానే తన తండ్రి మరణించాడు. అలాగే మిగతా ఈ అన్ని కేసులు చూసి కూడా మన కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. ఇప్పుడు నేను బ్రతికే పరిస్థితిలో లేను, ఇంకా నేను బ్రతికిన వేస్ట్, నా పిల్లలు కూడా నా భార్య కలవనివ్వడం లేదు, కాబట్టి నేను మరణిస్తున్నాను. కానీ మరణించిన తరువాత ఇలాంటి గృహహింస చట్టాలు దుర్వినియోగం అవ్వకుండా కాపాడాలని జడ్జిలకి న్యాయమూర్తులకి అయితే కోరడం జరిగింది. ఒక వ్యక్తి బలవన్మరణానికి పాల్పడుతున్నాడు అంటే అది ఎంతో ధైర్యం కావాలి. అంటే బ్రతకడానికి అందులో సగం ధైర్యం ఉంటే బ్రతకొచ్చు అని మీరు అనొచ్చు, కానీ నా భార్య కుటుంబం ఈ చట్టాలన్నీ కలిసి నన్ను బ్రతకనివ్వకుండా చేస్తున్నాయి. ఇంక నేను బ్రతికి కూడా వృధానే. ఎవరి కోసం బ్రతకాలి? నా పిల్లల్ని కలవనివ్వకపోతే, నా కుటుంబ సభ్యులు అనారోగ్యం పాలైపోతే, నాకు ప్రతిరోజు నరకం అనిపిస్తున్నాను. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగమే కానీ అటు ఆ టెన్షన్లు ఇటు ఈ టెన్షన్లు భరించలేక చనిపోతున్నానని దాదాపు 24 పేజీల యొక్క తన మరణ వాంగ్మూలం రాశాడు. 24 పేజీల్లో తన మరణ వాంగ్మూలాన్ని రాశాడు. అంటే ఎంత హృదయ విదారకమైనటువంటి కేసు ఆలోచించండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ పోలీసులు, కర్ణాటక పోలీసులు ఇద్దరు కూడా ఈ కేసునైతే ఛేదిస్తున్నారు.